స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ మండలం గట్టుకింది అన్నారం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం కలియ తిరిగారు. పాఠశాల పక్కన పెంటకుప్ప ఉండడాన్ని గమనించి సంబంధిత వ్యక్తిని అప్పటికప్పుడే పిలిపించి వారం రోజుల్లో పెంటకుప్పను తీసివేయాలని ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ మండలం గట్టు కింద అన్నారం గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం కలియ తిరిగారు. పాఠశాల పక్కన పెంటకుప్ప ఉండడాన్ని గమనించి సంబంధిత వ్యక్తిని అప్పటికప్పుడే పిలిపించి వారం రోజుల్లో పెంటకుప్పను తీసివేయాలని ఆదేశించారు. గ్రామం మధ్యలో మురికి నీరు రోడ్డుపైన ప్రవహిస్తుండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే సోక్ పిట్ల నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్ కుమార్ ఏపీఓ స్ఫూర్తిని ఆదేశించారు. అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే మోరం లేదా మట్టి వేయించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని గ్రామ ఇన్ఛార్జ్ అధికారి మిషన్ భాగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ షఫీవుద్దీన్ను ఆదేశించారు. గ్రామంలోని కొన్ని ఇళ్లకు మిషన్ భాగీరథ తాగునీరు రావడం లేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామం మొత్తాన్ని తిరిగి తాగునీటిని తనిఖీ చేయాలని, తాగునీరు రాని ఇళ్లకు తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ను ఆదేశించారు. దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ఆచార్య జయశంకర్ జయంతి ఎందుకు జరుపుకుంటామని, ఆచార్య జయశంకర్ ఎవరని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఉండడం పట్ల విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇళ్లలు తిరిగి తీసుకురావాలని సూచించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి అక్కడ పిల్లల సంఖ్య, పిల్లలకు పెడుతున్న ఆహారం వివరాలను, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు.